ఫోన్ ట్యాపింగ్ పైన ఏం చెప్తారు సార్? డైలీ సీరియల్ మాదిరి అని. డైలీ సీరియల్కి ఎప్పుడైనా ఎండ్ ఉంటుందా? మనందరికీ తెలుసు విలన్ ఎవరు. ప్రభుత్వానికి పనికాహార పథకం, ఇది గాంధీ గారి పేరు తీశారని ఎలా మొదలైందో దుకాణం, ఇలా ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఈ దుకాణం మొదలైంది. ఈ సినిమా యాక్టర్లు ఎంతమంది ఓవర్ యాక్షన్ బ్యాచ్ గాళ్ళు ఉన్నారు కదా, పనికి మనల్ని అడ్వైన్ చెత్త మాట్లాడుతున్నారు. ఎవడన్నా ఒక కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో నా ఫోన్ ట్యాపింగ్ అయిందని? ఫోన్ ట్యాపింగ్ ఎంత ప్రియారిటీ ఇచ్చారో కాళేశ్వరం విషయంలో కూడా అవకతవకలు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైంది కానీ 1,00,00,000 కోట్లు అవినీతి చేసేసాడు కేసీఆర్ అన్న మాటతోనే మొదలైంది అది. కేసీఆర్ గారిని అవసరమైతే తప్పు చేసిందని నిరూపణ అయితే అరెస్టు దాకా కూడా మేము వెళ్తామని కాంగ్రెస్ అంటుంది. అలా కాదు కానీ ఇంకో మాట చెప్పండి అని చెప్పండి. అవన్నీ అయినప్పుడు చూద్దాం సార్, జరిగి కాదు. వాళ్ళు ట్యాంక్ బండి ఎలా ఉంది, రోజు ఇల్లు ఎగేసుకుని పోతున్నారు కదా రోడ్లపట, ఎలా ఉంది ఇప్పుడు? ఒకప్పుడు ట్యాంక్ బండి ఎలా ఉంది? అలా చేయబట్టే కదా రాజీవ్ గాంధీ గారు విగ్రహం పెట్టుకునేంత వెసులుబాటు వచ్చింది వాళ్ళకి. సొంత ప్రయోజనాల కోసం వాళ్ళను బెదిరించి లబ్ధి పొందారన్నది ఒక పెద్ద. ఇప్పుడైతే బిఎల్ సంతోష్ గారు లబ్ధి పొందారు కేసీఆర్ అనుకుందాం, లేదంటే పోలీస్ వ్యవస్థ అనుకుందాం. బిఎల్ సంతోష్ ఎంత ఇచ్చారు డబ్బులు చెప్పమనండి?